Hello everyone, welcome to Ekamais Academy. My name is Vijay Kumar, Faculty of Geography. మనం ఈ పర్టికులర్ వీడియోలో హిడెన్ జోగ్రఫీ సిరీస్లో ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరు ఎప్పుడన్నా సీ వాటర్ 5 కిలోమీటర్స్ రిసైడ్ అయిపోతాయి అని అనుకున్నారా? అనుకుంటే అది ఎక్కడ ఉందో తెలుసా? ఆ పర్టికులర్ విషయాలన్నీ మీకు తెలవాలంటే ఈ పర్టికులర్ వీడియో లాస్ట్ దాకా వేచి చూడండి. సో మనకి జనరల్గా చండీపూర్ అనే లొకేషన్ ఒకటి ఉంది సార్ ఒడిస్సాలో. మనకి టైడ్స్ రావడం అనేది కామన్. టైడ్ అనేది పీరియాడిక్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ సీ లెవెల్. ఆ టైడ్స్ జనరల్గా ఎందుకు వస్తాయంటే గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ సన్ అండ్ మూన్ వల్ల ప్లస్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇంపాక్ట్ అవ్వడం వల్ల మనకు జనరల్గా టైడ్స్ వస్తాయి. అయితే ఈ టైడల్ ఇంపాక్ట్ వల్ల మనకి చండీపూర్ అనే లొకేషన్ ఒకటి ఉంది సార్ ఒడిస్సాలో. ఆల్రెడీ లోకల్స్ దాన్ని వానిషింగ్ సీ అని కూడా పిలుస్తూ ఉంటారు ఆ పర్టికులర్ లొకేషన్. అయితే అది మనకి బాలాసోర్ డిస్ట్రిక్ట్ ఒడిస్సాలో ఒక చిన్న రిమోట్ ఏరియాలో ఈ చండీపూర్ అనే బీచ్ ఉంది సార్. అక్కడ ఏం జరుగుతుందంటే ఎవ్రీడే టైడ్స్ అప్ ద రైజ్ లో ద రైజ్ వచ్చినప్పుడు మనకు టైడ్స్ లో టైడ్ వచ్చినప్పుడు 5 కిలోమీటర్స్ దే మూవ్ బ్యాక్. వాటర్ అనేది 5 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోతుంది సార్. వెళ్ళిపోయి ఈవెన్ పీపుల్ కెన్ వాక్, వీ కెన్ మేక్ డిఫరెంట్ వెహికల్స్ టు మూవ్ ఆన్ దట్ పర్టిక్యులర్ లొకేషన్. డిఫరెంట్ వెహికల్స్ అక్కడ మూవ్ అవ్వచ్చు, జనాలు వాక్ చేయొచ్చు, ఈవెన్ క్రికెట్ కూడా ఆడొచ్చు. మీకు ఈ వండర్ మిస్టరీ వీడియో యూట్యూబ్లో దొరుకుతుంది సార్ చండీపూర్ గురించి. అయితే వాటర్ ఇలా వెనక్కి ఎందుకు వెళ్ళిపోతాయి అన్న కండిషన్లో మనం చూస్తే సీ వాటర్ రిసీడ్స్ బై 5 కిలోమీటర్స్ నియర్లీ. ఎందుకు ఇంత అవుతుందంటే దాని మేజర్ రీజన్ డ్యూ టు ఎక్స్ట్రీమ్ టైడల్ వేరియేషన్స్. అయితే టైడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఇండియాలో చూస్తే గుజరాత్లో టైడ్స్ వస్తాయి సార్. గల్ఫ్ ఆఫ్ కంబాత్, మనకు అక్కడ గల్ఫ్ ఆఫ్ కచ్ అనే లొకేషన్ ఉంటుంది, అక్కడ కూడా టైడ్స్ వస్తాయి. కానీ ఇంత సివియారిటీ ఆఫ్ టైడ్స్ రావు. ఎక్స్ట్రీమ్ టైడల్ వేరియేషన్స్ అంటే టైడల్ వేరియేషన్స్ ఉంటాయి. లో టైడ్ హై టైడ్కి ఒక 400 మీటర్స్ 500 మీటర్స్ గ్యాప్ అనేది ఉంటుంది. కానీ ఇంత 5 కిలోమీటర్స్ సీ వాటర్ వెనక్కి వెళ్ళిపోవడం అసలు ఎక్కడ ఉండదు. వరల్డ్లో యుఎస్ఏలో ఈస్టర్న్ కోస్ట్ మీద బే ఆఫ్ ఫండీ అనే లొకేషన్ ఉంటుంది సార్. ఆ బే ఆఫ్ ఫండీలో మనకు హైయెస్ట్ టైడల్ రేంజ్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇండియాలో చూస్తే గల్ఫ్ ఆఫ్ కంబాత్లో హైయెస్ట్ టైడల్ రేంజ్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. కానీ ఈస్టర్న్ కోస్ట్ మీద చూస్తే దిస్ ఇస్ చండీపూర్ విచ్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ పర్టిక్యులర్ సిచ్యువేషన్. అయితే ఇది మెయిన్ రీజన్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ టైడల్ వేరియేషన్స్. జనరల్గా నేను ఆల్రెడీ చెప్పినట్టే టైడ్స్ అనేవి గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ సన్ అండ్ మూన్ వల్ల వచ్చేవి. అయితే లోకల్స్ దీన్ని ఆల్రెడీ నేను చెప్పినట్టు వానిషింగ్ సీ అని అంటారని కూడా చెప్పాను. అయితే ఇవి రావడంతో పాటు ఆ వెనక్కి వెళ్ళిపోయి ఎప్పుడైతే మళ్ళీ కోస్ట్ మీదకి వస్తూ ఉంటాయో అప్పుడు టైడల్ ఎనర్జీ జనరేట్ చేయడం, అవి తీసుకొచ్చే సెడిమెంట్స్ త్రూ మినరల్ డిపాజిట్స్ ఎక్కువ జరగడం, ఎకనామిక్ సిగ్నిఫికెన్స్, ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ చాలా హై ఉంది సార్. అందుకే ఈ బీచ్ ప్రొటెక్షన్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇది యూపీఎస్సీ గ్రహించి 2020లో సమ్మర్ 2018-19-20లో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఇదే దీన్ని డిస్క్రైబ్ చేస్తూ ఎవ్రీ డే ద వాటర్ రిసీడ్స్ ఫర్ ఫ్యూ కిలోమీటర్స్ అండ్ పీపుల్ ఈవెన్ వాక్ అండ్ దిస్ సిచ్యువేషన్ హ్యాపెన్ ట్వైస్ ఇన్ ఏ డే. ఎందుకంటే టైడ్స్ అనేవి ట్వైస్ ఇన్ ఏ డే వస్తూ ఉంటాయి సార్. ఓసారి పొద్దున హై టైడ్ వస్తుంది మార్నింగ్ 6 AM, మళ్ళీ 12 o'clockకి లో టైడ్ వస్తుంది, మళ్ళీ 6 PM హై టైడ్ వస్తుంది ఈవినింగ్. అంటే 2 హై టైడ్స్ 2 లో టైడ్స్ వస్తాయి. దీని కాంబినేషన్ మనం టైడ్ అంటాం. అందుకే టైడ్ డెఫినేషన్ ని చూస్తే పీరియాడిక్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ సీ లెవెల్ అంటాం. సో యూపీఎస్సీ అది అడిగి ఏం చేసిందంటే తెలివిగా మనకి ఈ రీజియన్స్లో గుజరాత్ రీజియన్స్లో ఉన్న దాంట్లలో కొన్ని సీ లొకేషన్స్ని, కొన్ని పోర్ట్ లొకేషన్స్ని కూడా దాంట్లో ఇచ్చింది. మన గుజరాత్ లొకేషన్స్లో గల్ఫ్ ఆఫ్ కంబాత్లో చాలా రీజియన్స్ ఉంటాయి సార్ ఇట్లా. కానీ దాని ఆన్సర్ చండీపూర్. దీన్ని జనరల్గా మనం కిట్ క్యాట్ క్వశ్చన్ అంటాం. ఎందుకంటే ఇవి కిట్ క్యాట్ పేపర్స్ మీద ఉన్న క్వశ్చన్స్ని యూపీఎస్సీ ఎత్తుకొని క్వశ్చన్ ఇచ్చిందని అంటూ ఉంటాం. జనరల్గా యూపీఎస్సీ చూడకపోయినా ఆ కిట్ క్యాట్ మీద జీకే క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. ఆ జీకే క్వశ్చన్స్లో ఆ చండీపూర్ అనే సెగ్మెంట్ ఉంది. సో ఈ చండీపూర్ మిస్టరీ గురించి తెలుసుకోండి, దాని గురించి వీడియో చూడండి. అండ్ దాని యొక్క మేజర్ రీజన్ వచ్చేసి టైడల్ వేరియేషన్స్, అది ఎక్స్ట్రీమ్. ఇట్లాంటిది వరల్డ్లో ఇంకా ఎక్కడ జరుగుతుందంటే బే ఆఫ్ ఫండీ లొకేషన్లో జరుగుతుంది. గల్ఫ్ ఆఫ్ కంబాత్లో టైడల్ రేంజెస్ ఉంటాయి కానీ ఇంత ఎక్స్ట్రీమ్ టైడల్ రేంజెస్ ఉండవు. అందుకు సీ వాటర్ 5 కిలోమీటర్స్ రిసీడ్ కాదు. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. హోప్ఫుల్లీ అందరికీ ఈ యొక్క ఫ్యాక్ట్ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఏకమైఎస్ అకాడమీ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ కంటిన్యూస్ నోటిఫికేషన్స్. మీకు ఏమన్నా వీడియోస్ మా తరపు నుంచి కావాలి అంటే ఆ వీడియోస్ యొక్క
టాపిక్ నేమ్ని మీరు కమెంట్ రూపంలో తెలిపితే దాని మీద మేము వీడియోస్ చేయడానికి రెడీ. ఆల్రెడీ సుందర్బన్స్ మీద వీడియో చేసాం, చండీపూర్ మీద వీడియో చేసాం ఆన్ రిక్వెస్ట్. నెక్స్ట్ వీడియోస్ ఎల్నీనో లానీనా మీద రాబోతున్నాయి. ప్లీజ్ ట్రై టు హోల్డ్ ఆన్ టు దట్ పర్టికులర్ ఎల్నీనో అండ్ లానీనా వీడియో. మీకు వేరే ఏ టాపిక్స్ మీద ఇట్లాంటి చిన్న చిన్న షార్ట్ వీడియోస్ కావాలన్నా లెట్ us know. We are ready to help you. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.